అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడిన కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమన్నారు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం అండి. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకున్నామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందామండి. తెలివియు వివేచనయు గల హూరాము అనే ఒక చురుకైన పనివారిని నేను మీ యొద్దకు పంపుచున్నాను. ఎవరంటండి? హూరాము అనే పనివాడు. ఇతడు ఎలాంటి వాడు అంటే తెలివియు వివేచనయు గలవాడు. అయితే తెలివి వివేచనయే కాకుండా చురుకైన పనివాడంటండి. చురుకు కలిగి ఉండాలి. దేవుని పనిలో చురుకు కలిగి ఉండాలండి. ఈ హూరాము అనే పనివాడు దేనిలో చురుకైన వాడంటండి? దేవుని పని చేయడం యందు చురుకైన వాడుగా ఉన్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోను ద్వారాగా దేవుని మందిరము కట్టించడానికి దేవుడు ఏర్పరచుకున్న పనివాడు ఈ హూరాము అండి. ఈ వ్యక్తి చురుకైన వాడు, తెలివైన వాడు, అలాగే వివేచన కలిగిన వాడు. ప్రియ ఆత్మీయ జనాంగమా, మనము దేవుని సువార్త చేసే సువార్థికులే కాదు, పరిచర్య చేసే పరిచారకులే కాదు, దైవజనులే కాదు, ప్రతి ఒక్కరము కూడా చురుకు కలిగి తెలివి వివేచన జ్ఞానాలు కలిగి మనము జీవించే వారంగా ఉండాలండి. నీ జీవితం ఎలా ఉంది? అయితే తెలివి కలిగి ఆయనకి నమ్మకత్వము కలిగి ఉండాలి. ఆయన పని చేసే విషయంలో నీవు తెలివితో వివేచనతో కలిగి చురుకుదనముతో ముందుకు నడిచే వరముగా ఉండాలండి. అండ్ సువార్త ప్రకటించట్లో చురుకైన వరముగా ఉండాలి. మనము ఈ లోకములోని వాటి కోసము చురుకుదనము కాదు, కానీ దేవుని పని నిమిత్తము చురుకైన వారముగా ఉండాలండి. దేవుని కోసము ఏది విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ దేవుని లోకము కోసము దేవుని మాత్రము విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలండి. మనం అనుకుంటాం ఏదైనా కానీ నేను దేవుణ్ణి విడువను అని అనుకుంటాం. ఉదాహరణకి పేతురు గారే, ఎవరు విడిచినా నేను నిన్ను విడువను ప్రభువా అని అన్నాడు. కానీ ఆయన అప్పుడే ప్రార్థన చేసుకుంటుంటే మరి అవునేమో, దేవుడు చెప్పాడు, కోడి ముమ్మారు కూయకముందు నువ్వు నన్ను ఎరగవని చెప్తావు అన్నాడు. అలాగే దేవుని చెరసాల్లో తీసుకువెళ్ళినప్పుడు, బంధించినప్పుడు పేతురు ఆయనకి ఎవరో తెలియదు అన్నాడు. ముమ్మారు చెప్పిన వెంటనే కోడి కూసినప్పుడు తన యొక్క ఆ యొక్క మాట తెలిసి పశ్చాత్తాపడ్డాడంటండి. నిజమే కదా? మనము దేవుని పనిలో ఎలా ఉంటున్నాము? ఏదో చేస్తాంలే అన్నట్టుగానే ఉంటున్నామా? కాదండి. తెలివి కలిగి, ఈ లోక తెలివి కాదు, దేవుని తెలివి వివేచన కలిగి ఆయన పనిలో చురుకైన వారిగా ఉండాలండి. చురుకుగా ఉండాలి. చురుకుదనము అది గొప్ప వరము అండి. చురుకుదనము కలిగి దేవుని పని చేయట